హలో అండి, ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే ఈ రెసిపీ వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఇది వెయిట్ లాస్కి చాలా పర్ఫెక్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. అందుకోసం మనం ఫస్ట్ గంజిని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ అరికెల్ని తీసుకున్నానండి. వీటిని కోడో మిల్లెట్ అంటారు. నేను ఈ అరికెల్ని బాగా వాష్ చేసుకున్నాను. మీరు ఏ మిల్లెట్ అయినా తీసుకోవచ్చండి. అలాగే ఒక కప్పు అరికెలకి 10 కప్పుల దాకా నీళ్లు వేసుకున్నాను. ఇది కంపల్సరీ 8 గంటలు ఖచ్చితంగా నానాలండి అరికెలు. ఇవి 8 గంటల తర్వాత చూస్తున్నారు కదా, ఇలా ఉడికించేసుకున్నాను. ఈ అరికెల్లో మనకి చాలా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉండడం వల్ల చాలా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. చాలా హెల్ప్ అవుతుందండి. ఈ గంజి అయితే మాకు డైలీ డైట్లో ఉంటుందండి. చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ఉడికించిన తర్వాత 8 అవర్స్ ఖచ్చితంగా పులియబెట్టాలండి మనం. ఇప్పుడు మనం అలసందలు కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు అలసందలు తీసుకున్నానండి. ఇవి కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 7 గంటల పాటు బాగా నాననివ్వాలి. చూస్తున్నారు కదా, 7 గంటలు నానాక నేను అలసందల్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మొత్తం కుక్కర్లోకి వేసాక 1.5 కప్పు దాకా నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక మనం ఒక 3 విజిల్స్ని పెట్టించాలండి. చూసారు కదా, 3 విజిల్స్ తర్వాత అలసందలు బాగా ఉడికాయి. ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికాయండి. వీటిలో కూడా చాలా ఫైబర్ ఉండడం వల్ల మనకి పొట్ట ఫుల్గానే అనిపిస్తుందండి కొంచెం తీసుకున్నా కూడా. ఇప్పుడు మనం అలసందలకి పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసాక ఆవాలు, జీలకర్ర, అలాగే నేను చిన్న ఆనియన్స్ వేసానండి. వీటిలో కూడా మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి, అందుకే వేసాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/4 స్పూన్ దాకా గరం మసాలా వేసాను. ఇప్పుడు ఉడికించుకున్న అలసందలు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, అలసందలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, గంజి 8 గంటల తర్వాత బాగా పులిసిందండి. అందులోకి మనం మజ్జిగని 1 గ్లాస్ దాకా మజ్జిగని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మీ దగ్గర ఏ కర్రీ ఉంటే ఆ కర్రీని వేసుకోండి. వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది కర్రీ యాడ్ చేస్తే. అంతే అండి, ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే కనిపిస్తాయండి. ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.